పేదల సంక్షేమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్న సన్నబియ్యం ఒకేసారి 3 నెలల రేషన్ అందిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందుతుందన్నారు. గ్రామాల్లో అర్హులను గుర్తించాలని ఇందిరమ్మ కమిటీలు ఆదేశించినట్టుగా తెలిపారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్స్ చేసి నాయకుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించింది అన్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇవాళ తెలంగాణ కావాలంటే తెలంగాణ ప్రజలు బాగుపడతారు, తెలంగాణ బాగుపడతారు అని చెప్పి తెలంగాణ ఇస్తే తెలంగాణలో అమరవీరుల ఉద్యమకారుల ప్రాణాలు వాళ్ళ కష్టాలను అడ్డం పెట్టుకొని అధికారాన్ని అనుభవించి ఈ తెలంగాణలో ఇంకొక నాయకుడే రావద్దు, ఇంకొక పార్టీ ఉండొద్దు, ఇంకొక వ్యక్తే ఉండొద్దు అని ఒక కుట్ర, పెద్ద కుట్ర చేసి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్పించింది. ఒక స్వేచ్ఛ ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేయకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎంత నీచమైన సంస్కృతం, ఎంత పెద్ద నేరమో ఇలా చట్టాలు చూస్తారు.